హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజేష్ మొబైల్ సొల్యూషన్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన దగ్గరికి రెడ్మీ 10i 5G మొబైల్ అయితే ఒకటి వచ్చింది. రెడ్మీ అంటే ఎంఐ 10i 5G. ఎంఐ 10i 5Gకి కంప్లైంట్ ఏంటి అంటే అది కెమెరా అనేది పనిచేయట్లేదు అనేసి చెప్పారు. ఏంటి కంప్లైంట్ అంటే 14 వర్షన్ అందులో అప్డేట్ అయి ఉంది. ఆ తర్వాత నుంచి కెమెరా రావట్లేదండి అని చెప్పేసి మనకి పంపించడం జరిగింది. సో దానికి నేను ట్రబుల్ షూట్ చేస్తే CPU కంప్లైంట్ అని తెలిసింది. CPU నుంచి రావాల్సిన వోల్టేజెస్ ఏవైతే రావట్లేదో అందువల్ల ఆ కెమెరా అనేది పనిచేయడం లేదు. సో నేను దానికి CPU రీబాల్ అనేది చేశాను. CPU రీబాల్ చేసే ప్రాసెస్ కూడా మీకు వీడియో రూపంలో చూపించడం జరుగుతుంది. ఒకసారి వాచ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. ఆ CPU ప్రాసెస్ మొత్తం నేను పర్ఫెక్ట్గా ఏ రకంగా చేయాలి ఏంటనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా నేను ఆ వీడియో అనేది రికార్డ్ చేశాను. సో చేసిన తర్వాత మన ప్రాబ్లం అనేది సాల్వ్ అయిందా లేదా కూడా ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? వాచ్ చేయండి.
ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా కెమెరాలు అనేది ఫిక్స్ చేశాను నేను బోర్డుకి. అన్ని కెమెరాలు బోర్డుకి ఫిక్స్ చేసి నేను బ్యాటరీ కనెక్షన్ అనేది పెడుతున్నాను. పెట్టి ఫోన్ అనేది ఆన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, మొదటగా నేను కేబుల్ అయితే పెట్టాను ఫ్రెండ్స్. చూసారు కదా, కేబుల్ పెట్టిన తర్వాత మనకి ఈ సింబల్ అయితే వచ్చింది. అలాగే ఛార్జింగ్ పర్సంటేజ్ కూడా షో అవుతుంది. చూసారు కదా, 4% ఉంది. ఇప్పుడు మనం ఫోన్ అనేది ఆన్ చేద్దాము. ఫోన్ ఆన్ చేసిన తర్వాత మన ప్రాబ్లం అనేది సాల్వ్ అయిందా లేదో చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా, ఫోన్ అనేది ఆన్ అవుతుంది. CPU చేసిన తర్వాత కొంచెం టైం అయితే తీసుకుంటుంది, ఎందుకంటే అది బూటింగ్ అవ్వాలి కాబట్టి బూటింగ్కి కొంచెం టైం పట్టుద్ది. ఇంచుమించు నాకు ఈ ప్రాసెస్ చేయడానికి ఒక 15 మినిట్స్ నుంచి ఒక 20 మినిట్స్ లోపు చేయడం జరిగింది. ఎందుకంటే ఇది బ్లాక్ పేస్టెడ్ ఐసి. సో నాకు 20 మినిట్స్ అయితే ఇది పట్టింది ఫ్రెండ్స్ చేయడానికి. చూద్దాం, ఇంకా కొంచెం టైం పడుతుంది ఆన్ అవ్వడానికి. ఇక్కడ 3 డాట్స్ అనేది కింద స్టార్ట్ అయ్యాయి, అంటే బూటింగ్ అనేది స్టార్ట్ అయింది. సో ఫోన్ అనేది మనం మ్యాక్సిమం రికవరీ చేయగలిగాము డెడ్ రిస్క్ లేకుండా. చూసారుగా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఫోన్ అనేది పర్ఫెక్ట్గా ఆన్ అయింది. సో ఇప్పుడు మనకి ప్రాబ్లం ఏంటి అంటే కెమెరా. ఆ కెమెరా అనేది ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాము. ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా రెండూను చెక్ చేద్దాం. కెమెరా ఓపెన్ చేశాను. కొంచెం టైం అయితే తీసుకుంటుంది, ఎందుకంటే CPU చేసిన తర్వాత కొంచెం టైం పట్టుద్ది. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, బ్యాక్ కెమెరా అనేది 100% మనం ఏ ప్రాబ్లం అయితే మనకు వాళ్ళు ఇచ్చారో ఆ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయగలిగాము. ఇప్పుడు ఫ్రంట్ కెమెరా ఫ్లిప్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఫ్రంట్ కెమెరా కూడా పనిచేస్తుంది. ఈ రకంగా మనకి ఫ్రంట్ కెమెరా వర్క్ అవుతుంది అండ్ బ్యాక్ కెమెరా కూడా వర్క్ అవుతున్నట్లే ఆల్రెడీ మనకి ఫస్ట్ చూపించాము బ్యాక్ కెమెరా గురించి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కస్టమర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఎందుకంటే మనకి ఏ ప్రాబ్లం అయితే వారు చెప్పారో ఆ ప్రాబ్లమ్ని మనం మ్యాక్సిమం 100% సాల్వ్ చేసి ఇచ్చాము. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.